శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతా తనిఖీలు కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో బాంబు డిటెక్షన్ డిస్పోజల్ టీం, బీడీ టీం, సిఐఎఫ్ బృందం సమన్వయంతో విమానాశ్రయ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ప్రజల భద్రతను నిర్ధారించడం, విమానాశ్రయ ప్రాంగణంలోని నిఘా పెంచడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. భద్రతా చర్యల భాగంగా ప్రతి వాహనం, ప్రయాణికుడు, లగేజ్ పై క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆర్టీఐఏ పోలీసులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో విశాఖలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, ముఖ్యమైన నగర ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. అణువణువు అన్ని కీలక కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. విశాఖ ప్రధాన కూడలలో కూడా భద్రతా ఏర్పాట్లు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటున్నాము అని అన్ని అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.